హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిన్ని సీరియల్లో బాలరాజు గారు చిన్ని కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటారు. అదేం గిఫ్టో ఈ వీడియోలో తెలుసుకుందాం. గిఫ్ట్ ఎలా ఉందిరా? గిఫ్ట్ చాలా బాగుందన్న. చిన్ని కోసం తీసుకున్నారా? ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఎప్పుడో ఈ గిఫ్ట్ అనేది ఎప్పుడో ఇవ్వాలి చిన్ని, కానీ ఇప్పుడు ఇస్తున్నా. ఆ ఏసీపీ విజయ్ మొన్న చిన్నికి గిఫ్ట్ ఇస్తుంటే చాలా బాధ అనిపించిందిరా. అందుకనే ఈ చైన్ కొని చిన్నికి ఇవ్వాలని అనుకుంటున్నా. చిన్నికి నచ్చుతుందో లేదో. ఎందుకు నచ్చేదన్నా? ఖచ్చితంగా ఎక్కడ చూసినట్లుందే. నిన్నెక్కడ చూసానో నాకు గుర్తుకొచ్చిందిలే. ఎందుకు బండి అడ్డంగా పార్క్ చేసావు? ఎవరు అడ్డంగా పార్క్ చేశారో తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. ఆ డ్యామేజ్కి ఎంత అవుతుందో చెప్పు, నేను గిట మనీ పే చేస్తాను. సరే, నేను కూడా నీ కాళ్ళ అద్దాలు పలగొడతాను, మనీ పే చేస్తాను, సరిపోతుంది. నేను ఎవరో తెలుసారా నీకు? నువ్వెవరైతే మర్యాదగా సారీ చెప్పి కన్సల్టేషన్ ఇచ్చి వెళ్ళు. అదే డబ్బులు మొగాన కొడతాను అవన్నీ మాట్లాడకుండా, పొగరుగా మాట్లాడకుండా సారీ చెప్పు ముందు. నేను సారీ చెప్పాలా? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? ముందు సారీ చెప్పి నాకు పైసలు ఇచ్చిన కార్ కేసు. నీకు తిక్క రేగితే ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నాకు తిక్క రేకకుండా నేనేం చేస్తాను? ఇతనితో అనవసరంగా గొడవలు ఎందుకు? ఇతనితో ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదిగో డబ్బులు తీసుకో, కార్ కీస్ ఇవ్వు. సారీ ఎవరు చెప్తారు? మీ బాబాయ్ వచ్చి చెప్తాడా? సారీ నాన్న, షాపింగ్ అయినాక ఎగ్జిబిషన్కి వెళ్దాం నాన్న. సరే చూద్దాం అంటున్నాడే మీ నాన్న. ఎగ్జిబిషన్ ఏమో కానీ షాపింగ్ అయినాక రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి వద్దాం. సరే, మీ మేడం తీసుకెళ్తుంది కదా షాపింగ్కి. ఎలాగో రెస్టారెంట్స్కి ఇటే తీసుకెళ్తుంది. చిన్ని, ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? రాజాంగుల్ కోసం వెయిట్ చేస్తున్నావా? మెల్లిగా మాట్లాడు. అవును, రాజాంగుల్ని రమ్మన్నాను, ఇంకా రాలేడని వెయిట్ చేస్తున్నాను. హాయ్ చిన్ని. హాయ్ రాజు. ఏం కావాలి? 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 2 కేజీల చింతపండు. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇది కిరాణం షాప్ కాదు, షాపింగ్ మాల్. మరి తెలుసు కదా, షాప్ బట్టలు కొనడానికి వచ్చాము. మళ్ళీ ఏం కావాలని అడుగుతా? మా ఫ్యామిలీ మొత్తానికి బట్టలు కావాలి. సరే మేడం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. బ్రో, మీ డ్రెస్సెస్ అక్కడ ఉన్నాయి. మీరు చందు అక్కడికి వెళ్ళి తీసుకోండి. లోహిత, చిన్ని, మీ డ్రెస్సెస్ అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదమ్మా. సరే మేడం, రేట్ ఎక్కువైనా పర్లేదు కదా? పర్లేదు, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. చిన్ని. రాజు చెప్పు. రాజు, నీకోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. నీకు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. పండుగకు నువ్వు అదే డ్రెస్ వేసుకోవాలి, సరేనా? అక్కడ మా మామయ్య వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వచ్చి నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి ట్రయల్ రూమ్లో వెళ్ళి చెక్ చేసుకో, సెట్ అయిందా లేదా. ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను, ఎలా ఉంది? సూపర్ ఉంది. అంటే నా శత్రువులు ఇద్దరు ఇక్కడనే ఉన్నారన్న. చిన్ని సెలెక్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. వెళ్ళి ట్రయల్ రూమ్లో ఉషా కూడా ఇక్కడే ఉందా? అయితే వెళ్ళేలోపు దీని కూడా. ఏంటి అలా చూస్తున్నావు? మీరు అలా చూస్తున్నారు కాబట్టి అలా చూస్తున్నావు. ఏడ్చలేదు, నవ్వాను. లోపల లేడీస్ ఉన్నారని తలుపు కొట్టి మళ్ళీ ఇలా అల్లరి చేసావా? హలో, నేను అల్లరి చేసే చిల్లర వెదవని కాదు. నువ్వు ఎలాంటి అయితే నీకు తెలుసా? అయితే నాకు పెళ్ళి అయిందని, నాకు ఒక పాప ఉందని అన్ని. పెళ్ళి అయితే ఏంటి? మగ బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? అయితే మీ ఆడవాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుంది? అపార్థం చేసుకోవడానికి ముందుగా ఉంటారు. ఎక్స్ట్రాలు చేయకుండా ముందు బయటికి వెళ్ళక ఈ ట్రయల్ రూమ్లో లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అనుకుంటున్నావా? సత్యంబాబు ఒకవేళ మా ఇద్దరిని చూశాడనుకో, కొంప మునుగుతుంది. ఏంటి లోపలికి మళ్ళీ వచ్చావు? లోపలికి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది. బోల్ట్ ఎందుకు వేసావు? వేయాల్సి వచ్చింది. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పలగొట్టాలనిపిస్తుంది. 2 చీర నచ్చింది నీకు? నాకు 2 నచ్చాయి. 2 తీసుకోమలా. అమ్మ, వదిన వచ్చింది. వదిన మా ఇద్దరిని ఇక్కడ చూసిందనుకో, చాలా లోపలికి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది. బోల్ట్ ఎందుకు వేసావు? వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను వేసానో? అర్థమైంది. లైన్ అంతా క్లియర్ అయ్యే వరకు మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ట్రయల్ రూమ్లోనే ఉండాలి. అంతా నా కర్మ, నీ కర్మ కాదు. ఏంటి ఆగిపోయారు? పీక పిసికేయండి, పీడ పోతుంది. మీరు దగ్గర రాగానే గుమగుమల వాసన వస్తుంది. ఏ స్ప్రే వాడతారు? గాడిద గుడ్డు స్ప్రే వాడతాను. ఓ, గాడిద గుడ్డు స్ప్రేనా? అందుకేనా ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నానని చెప్తావా? కోపంలో కూడా అందంగా లేరని చెప్తున్నాను. ఏమో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనుకుంటా. ఎక్స్ట్రాలు చేయకుండా వెళ్ళి వాళ్ళు వెళ్ళారో లేదో చూసి చెప్పు. నువ్వు చూసుకో, వెళ్ళు. నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ సూపర్ అంటే కాదు, నాకు కూడా ఒక డ్రెస్ సెలెక్ట్ చేయాలి. నాన్న, ఇది చాలా బాగుంది.
నచ్చింది కదా, తీసుకో. అన్న, సత్యం బాబు వస్తున్నారు. బాబోయ్, మనం వెళ్ళిపోవాలి. సత్యం అమ్మ, డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ సెలెక్షన్ చాలా సూపర్. ఇది నా సెలెక్షన్ కాదు. చీర ఇవ్వండి. ఎలా ఉంది టీచర్ అమ్మ? బాగుంది బ్రో. నీ కోసమే తీసుకున్నాను చిన్న టీచర్ అమ్మ.